వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మీద కారు ఎక్కించి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వెయిట్ ఏంటి పవన్, డైరెక్ట్గా హత్య చేసిన ఘటన అనేస్తున్నావు, పోలీసులు కేసు పెట్టే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నారు కదా. అవసరం లేదండి. బికాస్ దీన్ని నేనైతే హత్యగానే భావిస్తున్నాను. ఇట్స్ నాట్ అ సింపుల్ యాక్సిడెంట్. ఎందుకంటే తను మరణించింది ఆల్రెడీ. సో ఒక వైద్య విద్యార్థిని మీద జరిగినటువంటి ఈ కిరాతక ఘటన మీద రాష్ట్రం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. సో ప్రధాన నిందితుల్లో ఒకళ్ళైనటువంటి ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్, వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే నిందితుడి కుటుంబ నేపథ్యం ఏదైనా కావచ్చు, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలి, నిందితుల మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఆర్ ఇంటెన్షన్, రైట్? ఈ కుటుంబ నేపథ్యాలు అనేటువంటిది మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ ఇక్కడ రాజకీయంగా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద చిక్కొచ్చి పడింది. గతంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ఈ కేసులో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు మొత్తం అంతా కూడా సోషల్ మీడియాలో బయటికి తీసుకొచ్చి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏ పక్షం, మీ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలో మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ ఘటనను కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు వాళ్ళు. మరి ఆ ఘటనలో గొర్రెలకాపర దానయ్య మృతి చెందాడు. ఆ కేసు దర్యాప్తు, నిందితుల మీద చర్యలు, బాధిత కుటుంబానికి అందిన న్యాయం, వీటి మీద అప్పట్లో కూడా చాలా రాజకీయ విమర్శలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో ఇక్కడ ఏంటి మెయిన్ వాదన ఏంటంటే, సొంత పార్టీ నేత కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా స్పందించారు. ఇప్పుడు రాజమండ్రి ఘటన మీద మరొక రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఒకే తరహా ఘటనల్లో న్యాయం విషయంలో ఒకే ప్రమాణం పాటిస్తున్నారా అన్నటువంటి క్వశ్చన్ ఇక్కడ లేస్తోంది. ఇక్కడ ఏం జరిగింది? రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక, కాశీబుగ్గలో అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరి దానయ్య. సో అక్కడ బాధిత కుటుంబం తరఫున వైసీపీ ఎంత బలంగా నిలబడింది, ఇప్పుడు డాక్టర్ ప్రియాంక కుటుంబం వైపు నిలబడుతోంది, చాలా బలంగా నిలబడుతోంది. ఇదంతా కూటమి ఫెయిల్యూర్, అందుకే ఇదంతా జరుగుతుంది అని. బట్ మరి అక్కడ సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ వైపు నిలబడింది ఎందుకు? అంటే ఇక్కడ ప్రియాంక వైపు నిలబడ్డాన్ని నేను స్వాగతిస్తున్నాను, నేనే కాదు చాలామంది స్వాగతిస్తున్నారు. వైసీపీ నిజంగానే ఇక్కడ మంచి పని చేస్తున్నాను. బట్ ద సేమ్ కైండ్ ఆఫ్ జస్టిస్ దే షుడ్ డూ విత్ దానయ్య కదా. సో నిందితుల మీద చట్టపరమైనటువంటి చర్యలకి పార్టీ నాయకత్వం ఎంత మద్దతు ఇచ్చింది? అక్కడ పార్టీ నుంచి ఏమైనా సీదిరి అప్పలరాజుని సస్పెండ్ చేసిందా? పోనీ కనీసం ఏదీ లేదు. సో ఇప్పుడు కుటుంబానికి, డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది కదా వైసీపీ. మరి ఆ నిబద్ధత ఉందా? ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైనటువంటి అంశం. సో రాజమండ్రి కేసు మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలో ప్రభుత్వ వైఖరిని చాలా ఘాటుగా ప్రశ్నించారు. అయితే ఇక్కడ ఆయనకు ఒకటే ప్రశ్న వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసుల మీద, ప్రభుత్వం మీద ప్రశ్నలు వేయడం సులభం, కానీ అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి పార్టీ వైఖరి ఎలా ఉంది అంటూ కూడా ఆయన నిలదీస్తున్నారు. అంటే ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమేనా అన్నటువంటి పాయింట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇక్కడ డాక్టర్ ప్రియాంక అలాగే దానయ్య అనేటువంటి వ్యక్తి, మరి ఇద్దరూ కూడా చనిపోయారు కదా. ఇద్దరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే హత్య చేయబడ్డారు. ఇక్కడ రెండు విషయాల్లో కామన్గా ఉన్నది ఏంటి అంటే, ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు మద్యం మత్తులో ఉద్రేకంతో వీళ్ళు చేశారు రాజమండ్రిలో. అక్కడేమో ఎల్ఎల్ఆర్ అప్పుడే జస్ట్ ఒక వారం ముందు ఎప్పుడు వచ్చినట్టుంది, లర్నింగ్ లైసెన్స్ తెచ్చుకొని ఫ్రెండ్ దగ్గర బుల్లెట్ బండి తీసుకొని వెళ్ళి అతి వేగంతో వెళ్ళి గుద్దేశాడు. నిర్లక్ష్యం అక్కడ డెఫినెట్గా నిర్లక్ష్యం. ఇక్కడ ఉద్రేకం, మత్తు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా హిట్ అండ్ రన్ అన్నటువంటిది, అలాగే ఇద్దరు మరణించారు అన్నటువంటిది చాలా స్పష్టంగా ఉంది. మరి దాంట్లో అక్కడికి వెళ్ళి ఏదో తెలుసో తెలియకో పిల్లోడు కెరియర్ పాడైపోద్దని ఇంకోటి అని అది మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేసరికి మరి ఎవరి గురించి మాట్లాడాలి? అందులోనూ ఇక్కడ ఉన్నటువంటిది ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్, పాస్టర్ జాన్ బాబు గారు, చాలా ప్రముఖమైనటువంటి పాస్టర్ ఆయన, అక్కడ ఆయన కుమారుడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ జనరల్గా ఎవరి గురించి మాట్లాడాలి అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంటే అక్కడ మా పార్టీ నేత కాబట్టి అక్కడి నుంచి మనం రాజకీయం చేయాలి కాబట్టి మనం నేరం చేసినా సరే అక్కడికి వెళ్ళే మాట్లాడతాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి అనవసరంగా మనం గెలుకుంటే ఏమవుతుందో అన్నటువంటి పాయింట్ కూడా ఏం లేదు. మరి ఆయన లాజిక్ ప్రకారం అయితే ఇక్కడ ప్రియాంకకి అగెన్స్ట్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో కొద్దో గొప్ప తెలుసు తెలియక చేశారు, దానికి ఏమైనా అయిపోతుందా అన్నటువంటి మాట ఇక్కడ మాట్లాడాలి. అది మాట్లాడట్లా, ప్రియాంకకి మాత్రం న్యాయం చేయాలి అంటూ మాట్లాడుతున్నారు. మరి అక్కడ దానయ్యకి న్యాయం వద్దా? దానయ్యకు ఒక న్యాయం, ప్రియాంకకు ఒక న్యాయం ఉంటుందా? అంటే వీళ్ళ ఆలోచనల్లో స్టాండర్డ్ అనేది ఏమైనా ఉంటుందా?
ఇదే ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న. ఒక నిందితుడు అధికార పార్టీ నేతకు సంబంధించిన వ్యక్తి అయినా, ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి అయినా, లేదు ఒక ప్రముఖ కుటుంబానికి చెందినవాడైనా, సాధారణ పౌరుడైనా చట్టం ఒకే విధంగా పనిచేయాలి. ఇదే న్యాయ వ్యవస్థ ప్రజలలో నమ్మకాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్న పాయింట్. ఇక్కడ నిన్న ప్రియాంక తండ్రి మాట్లాడారు. ఆయన మాటలు కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక కూతుర్ని కోల్పోయిన తండ్రి ఆవేదనని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాజకీయ కోణాన్నో ఇంకోటో మనం తీసుకోకుండా ఆయన చేస్తున్న న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చట్టపరంగా పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అన్నటువంటి డిమాండ్కి ఇక్కడ రాజకీయ రంగు అనేది పొలవడం కంటే కేసు దర్యాప్తుని పారదర్శకంగా జరిగేలా చూడడం అనేది ఇక్కడ చాలా ముఖ్య విషయం. బట్ ఇక్కడ వైసీపీ విమర్శలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కాశీబుగ్గలో ఒక న్యాయం, రాజమండ్రిలో ఇంకో న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో తమ పార్టీకి చెందిన నాయకుడు కుటుంబానికి సంబంధించిన కేసులో కూడా పార్టీ వైఖరి ఏంటి, ఇప్పుడు డాక్టర్ ప్రియాంక కేసులో పార్టీ చెప్తున్నటువంటి న్యాయ సూత్రాలను అప్పుడు ఎందుకు ఇదే స్థాయిలో వర్తింప చెయ్యలేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ అలాగే ఉంది. ఒకళ్ళ దగ్గర బాధితులకేమో న్యాయం జరగాలి, ఇంకో చోట హంతకులకు మాత్రం న్యాయం జరగాలి. ఇదేం స్టాండర్డ్? అక్కడ హత్య చేసే వాళ్ళని ఏమో పరామర్శించడం, ఇక్కడేమో ఏమీ లేదు, ఇక్కడ రాజకీయంగా తీయడం, అది పరిస్థితి. సో దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి ఈ రెండు న్యాయాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, కాస్త చెప్తారా మీరు? ఏ రకంగా దానయ్య ఈజ్ నాట్ ఈక్వల్ టు డాక్టర్ ప్రియాంక? చదువు విషయంలోనా, పని విషయంలోనా అవి అసలు సంబంధమే లేదు. బట్ దే ఆర్ ఈక్వల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? వాళ్ళకి స్వతంత్రంగా స్వేచ్ఛగా బతికేటువంటి హక్కు కల్పించింది కదా రాజ్యాంగం. ఆ హక్కుని కాలరాసినటువంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి అన్నారు. హ్యాపీ, పడతాయి. బట్ గొర్రెల కాపరి దానయ్య విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన స్టాండ్ లేదు, బాధితుల స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అన్నదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానం ఉంటుందా వాళ్ళ దగ్గర నుంచి? ఐ డోంట్ థింక్ సో. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.